భగవంతుడు కోటాను కోట్ల జీవరాశులకి ప్రాణం పోశాడు. అయితే మిగతా జీవుల కంటే మనిషిని మాత్రం కొంచెం భిన్నంగా రూపుదిద్దాడు. అతనికి జ్ఞానం పొందగల శక్తిని ప్రసాదించాడు. అయితే మనుషులందరూ ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నారా? మన దేహంపై మనకు ఎనలేని ప్రేమాభిమానాలు ఉండడం సహజం. అయితే ఆ ప్రేమలో పడి మన మనశ్శక్తులను తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక ఆనందాలు పొందడం కోసం వినియోగిస్తున్నాం. జీవితంలో రాణించడానికి అవసరమైన జ్ఞాన సముపార్జనకు మాత్రం మనిషి చాలా తక్కువ సమయం కేటాయిస్తాడు. శాశ్వత ఆనందాన్ని కలిగించే జ్ఞానాన్ని పొందడం మాని తాత్కాలిక అశాశ్వత విషయాల వెంట పడుతూ ఉంటాడు. అది సరైన మార్గం కాదని బాబా చెప్తున్నారు. ఈ శరీరాన్ని మోక్ష సాధన, ఆత్మసాక్షాత్కారానికి వినియోగించాలని, అదే మనిషి పరమావధి కావాలని బాబా కోరుతున్నారు. మనం ఏదైనా లక్ష్యాలను సాధించాలన్నా, జ్ఞానాన్ని సంపాదించాలన్నా హాలిపెరగకుండా పనిచేయాల్సిందే. ఈ ప్రయత్నంలో అలసత్వం, అశ్రద్ధ చూపకూడదు. మనం ఎంచుకున్న మార్గం సరైనదైనప్పుడు అది ఎవ్వరికీ హాని చేయనిది, జీవితంలో మనం ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఉపకరిస్తుంది అని అనుకున్నప్పుడు ఆ సాధనలోనే నిమగ్నం కావాలి. లక్ష్య సాధనలో అలసత్వాన్ని, బద్ధకాన్ని వాయిదా వేసే తత్వాన్ని విడిచిపెట్టాలి. మోక్ష సాధనకు బాబా చెప్పింది కూడా అదే. మనిషి పుట్టినందుకు కనీస ప్రయత్నం చేయకుండా, జ్ఞానం సంపాదించకుండా ఉండిపోతే ఆ జన్మ పశుప్రాయమవుతుంది. ఈ సందర్భంగా బాబా చెప్పిన అమృత పలుకులను ఇప్పుడు విందాం. రౌతు తన గమ్యం చేరే వరకు తన గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటాడు. మనం కూడా మన శరీరాన్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే తప్ప దానిని అందంగా పెంచి పోషించాలనుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ శరీరాన్ని మోక్ష సాధనకు ఉపయోగించాలి. అదే మనిషి జీవిత పరమావధి కావాలి.